నేను మీకు ఒక రాయి, దాంతో పాటు ఒక సుత్తి ఇచ్చాను. ఈ రాయిని మీరు ఏదైనా చేయండి అంటే ఏం చేయగలరు? అంటే ఈ రాయిని 2 ముక్కలుగా మాత్రమే చేయగలం. కానీ 1200 సంవత్సరాల క్రితం మనలాంటి మనుషులే ఒక భారీ పర్వతాన్ని పూర్తిగా కత్తిరించి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. కాదు, ఒక అద్భుతమైన ఆలయాన్ని చెక్కారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల నిర్మాణం. ఏకశిల నిర్మాణం అంటే ఒకే రాయిని చెక్కి చేసిన నిర్మాణాన్ని ఏకశిల నిర్మాణం అంటారు. అదే కైలాస మందిరం. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని ఎల్లోరా గుహల్లో ఉంది. ఒకే ఒక రాయిని చెక్కి తయారయ్యిందే కైలాస మందిరం. ఇది అద్భుతంగా, అందంగా, అర్థం కాని మిస్టరీస్తో ఉంటుంది. ఇక్కడ ప్రతి శిల్పాన్ని చూసినప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి చెక్కారేమో అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇది 8వ శతాబ్దంలో, అంటే దాదాపుగా 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. సుమారుగా 8,60,00,000 సంవత్సరాల క్రితం భూమి లోపల నుంచి లావా వెలువడింది. ఆ లావా నెమ్మదిగా కరిగి చల్లబడుతూ ఇప్పటి పశ్చిమ భారతదేశం అంతా విస్తరించింది. దీన్నే బసల్ట్ స్టోన్ అంటారు. ఎల్లోరా గుహలు కూడా ఇలాంటి 100 బల్సట్ పర్వతాలని చెక్కి తయారు చేశారు. బల్సట్ రాయి ఎంత బలమైందో తెలియాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి అమెరికా ఒక ఆర్మీ బుల్లెట్ ప్రూఫ్ టెస్టింగ్ సమయంలో బల్సట్ రాయి బ్లాక్ను పరీక్షించింది. రైఫిల్తో కాల్చినప్పుడు కాంక్రీట్ బ్లాక్ వెంటనే చెదిరిపోయింది. గ్రానైట్ బ్లాక్ కొంత విరిగిపోయింది. కానీ బల్సట్ బ్లాక్ను బుల్లెట్తో పేల్చినప్పుడు చిన్న గీత కూడా బల్సట్ బ్లాక్ మీద పడలేదు. రైఫిల్ నుంచి వచ్చిన బుల్లెట్ స్పీడు 2520 km/h. ఇంత స్పీడ్తో వచ్చిన బుల్లెట్ కూడా బల్సట్ బ్లాక్ను ఏం చేయలేకపోయింది. ఈ బల్సట్ పర్వతంలో దాదాపుగా 100 గుహలు చెక్కబడ్డాయి. అందులో 34 గుహలు పబ్లిక్కి ఓపెన్గా ఉన్నాయి. అందులో ఒకటి మన కైలాస మందిరం. కైలాస పర్వతం 92 అడుగుల ఎత్తుంటుంది. ఇక్కడ మీరు గమనించవలసిన ప్రధాన విషయం ఏంటంటే ఈ కైలాస మందిరాన్ని పైనుండి కిందకి, అంటే 96 అడుగుల లోతు వరకు చెక్కుతూ నిర్మించారు. ఒక్క చిన్న తప్పిదం జరిగితే మొత్తం నిర్మాణం నాశనమయ్యే ప్రమాదం ఉంది. అయినా ప్రతి అంగుళం పర్ఫెక్ట్గా సమానంగా చెక్కబడింది. 1200 సంవత్సరాల క్రితం ఇప్పుడు మన దగ్గరున్న మిషన్లు లేవు, సాంకేతిక పరిజ్ఞానము లేదు, కనీసం ఆధునిక మ్యాపింగ్ టూల్స్ కూడా లేవు. అలాంటి కాలంలో ఎటువంటి స్కెచ్లు లేకుండా, ప్లాన్ లేకుండా ఇంత అద్భుతమైన శిల్పకళ నిర్మాణం ఎలా సాధ్యమైంది? ఇక్కడ ప్రతి శిల్పం అద్భుతం, ప్రతి కొలత ఖచ్చితంగా ఉంటుంది. ఇది నిజంగా మనుషులే నిర్మించారా లేక ఇంకెవరన్నా నిర్మించారా? కైలాస మందిరం చుట్టూ ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు సమాధానాలు మాత్రం లేవు. కైలాస మందిరం ఆలయం మాత్రమే కాదు, ఇందులో గుహలున్నాయి, నీటిపారుదల వ్యవస్థ ఉంది, ప్రైవేట్ ఛాంబర్స్ ఉన్నాయి, మెట్లు, బ్రిడ్జులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకే ఒక బల్సట్ రాయిలో పైనుండి కిందకు చెక్కుతూ వచ్చారు. ఈ ఆలయ పర్వతాన్ని పైనుండి కిందకి చెక్కుతూ నిర్మించారు. అంటే కనీసం 4 లక్షల టన్నుల బల్సట్ రాయి ఈ ప్రక్రియలో తొలగించబడి ఉండాలి. మరి తొలగించిన 4 లక్షల టన్నుల బల్సట్ రాయి ఎక్కడికి పోయింది? 746 ADలో రాజు కృష్ణుడు అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలి అని సంకల్పించాడు. అలాంటి ఆలయం ప్రపంచంలోనే ఎప్పుడూ చూడని విధంగా ఉండాలి అనుకున్నాడు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఆ కాలంలో ఇలాంటి నిర్మాణాలు నిర్మించడానికి ఏ విధానాలను ఉపయోగించారు, ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించారు అనేది ఎవ్వరికీ తెలియదు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారుగా 7,000 మంది శిల్ప కళాకారులు పనిచేశారని, ఈ అద్భుత నిర్మాణాన్ని 18 నుండి 20 సంవత్సరాలు పట్టిందని చెబుతున్నారు. ఇంకొన్ని అధ్యయనాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం 100 సంవత్సరాల పాటు పట్టిందని చెబుతున్నారు. 1682లో ఔరంగజేబు ఇక్కడికి వందలాది మంది కూలీలను పెట్టి 3 సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు. కానీ అతను ఈ కైలాస మందిరాన్ని ధ్వంసం చేయలేకపోయాడు. ఇంతటి ఖచ్చితత్వం, ఇంతటి గట్టి రాయిని చెక్కిన విధానం, ఇవన్నీ చూసినప్పుడు ఇంత అద్భుతమైన కైలాస మందిరాన్ని నిజంగా మనుషులే నిర్మించారా, మనకి తెలియని ఇంకో అడ్వాన్స్ టెక్నాలజీతో నిర్మించారా? ఈ ప్రశ్నలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ఆలయాన్ని మనుషులే నిర్మించారా లేక ఎవరన్నా నిర్మించారా? మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.